గోవింద 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 గోవింద. ओम नमो वेंकटेशाय। श्रद्धामय सुपूजिता सर्वामय निवारका गोविंद। श्रद्धामयस्यान्तम उत्सृजेयं रागादिकं राजसमुत्सृजेयं सत्वं ममेदं कुरु सात्विकञ्च श्रद्धां तथास्मिन् दिश देवदेवा అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్యవ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః సప్తదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే. శ్రీవేదవ్యాస ప్రార్థనా.
మతిబలాదినిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః సమకరోదిహ భాగమనేకథా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. అర్జునుడు పరమాత్మను ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః అనేటువంటి శ్లోకంలో నీవు చెప్పినట్లుగా శాస్త్ర విధానాన్ని అనుసరించటం అనే అంశాన్ని విడిచిపెట్టుకున్నవారు, శాస్త్రంలో చెప్పబడినట్లుగానే వారు చేయవలసినటువంటి సత్కర్మలను చేసుకోవాలి అని అనుకోనివారు, దానితో పాటుగా శ్రద్ధగా తమకు తోచినటువంటి లేదా తమకు మంచి అని అనిపించినటువంటి మంచి పనులను చేసుకుంటూ ఉండేటువంటి వారు శ్రద్ధయాన్వితాః. అటువంటి వారు చేసే మంచి పనులకు, అటువంటి వారు చేసేటువంటి యాగాదులకు ఫలితం ఎలా ఉంటుంది? తేషాం నిష్ఠాతు కా కృష్ణ. అటువంటి వారు ఎక్కడ పరిసమాప్తమవుతుంది ఫలితం? లేదా అటువంటి వారు ఏ రకమైనటువంటి సంస్కారాలను పొందుతారు? సాత్వికమైనటువంటి ఫలితాన్ని, సాత్వికమైనటువంటి సంస్కారాన్ని పొందుతారా, లేకపోతే రాజస తామసమైనటువంటి ఫలితాలను, అలాంటి సంస్కారాలను పొందుతారా అనే ప్రశ్నను వేశాడు. పరమాత్మ దానికి సమాధానంగా శ్రద్ధలను మూడుగా విభజించి త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని ప్రారంభం మాత్రం చేశాడు. మూడు రకాల శ్రద్ధలుంటాయి అని అంటున్నాడు. సాత్వికమైనటువంటి శ్రద్ధ, రాజసమైనటువంటి శ్రద్ధ, అలాగే తామసమైనటువంటి శ్రద్ధ అని మూడు రకాల శ్రద్ధలు ఉంటాయి. ఈ శ్రద్ధలు జీవులు వారు పుట్టేటప్పుడు, వారు ఈ జన్మను ధరించుకునేటప్పుడు, ఈ జన్మను ప్రారంభించుకునేటప్పుడు జన్మాంతర సంస్కారంగా తెచ్చుకున్నటువంటి వాటికి ఫలితాలుగా ఈ శ్రద్ధలు ఉంటాయి అనే విషయాన్ని కూడా చెప్పాడు. స్వభావజ దేహినాం సా స్వభావజ, దేహాన్ని ధరించే వారందరికీ స్వభావ సిద్ధంగా వచ్చేటువంటి శ్రద్ధలు ఇవి అని శ్రద్ధను మూడు రకాలుగా విభజించి చూపించాడు. దేహినాం సా స్వభావజ అంటే సంస్కారాల వలన కలిగినటువంటి శ్రద్ధలు సంస్కారాల తీరును బట్టి తీరు మారిపోతూ ఉంటాయి, సంస్కారాల తీరును బట్టి మార్పును చెందుతూ ఉంటాయి అనేటువంటి ఒక సూచనను చేశాడు. ఆ సంస్కారాలే గనక సరి అయిన సంస్కారాలైతే సరి అయిన శ్రద్ధ కలుగుతుంది, సరి కాకపోతే శ్రద్ధ కూడా కొంచెం సరి కాకుండా ఉంటుంది అనే సూచనను ప్రారంభంలోనే ఇచ్చేశాడు. ఇచ్చి శ్రద్ధలను విభాగం మాత్రం చేసి చూపించి తాను చెప్పదలుచుకున్నటువంటి సమాధానాన్ని పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ స ఏవ సహ అని. సత్వానురూపా శ్రద్ధా భవతి సర్వస్య అని పరమాత్మ యొక్క మొదటి నిర్ణయవాక్యం. మానవులు మనస్సుతో సహా జన్మను పొందుతారు, ఇంద్రియాలు ఇవన్నీ సహా మానవులకు జన్మాంతరాల నుండి సంక్రమిస్తూ ఉంటాయి అనే విషయాన్ని ఇంతకుముందు అధ్యాయాలలో వేరువేరు సందర్భాలలో పరమాత్మ చెప్పాడు. ఆ మనస్సు వారు జన్మాంతరాలలో నింపుకున్నటువంటి సంస్కారాలతో నిండి ఉంటుంది. ఆ సంస్కారాలతో నిండి ఉండే మనసుకు తగినట్లుగా సత్వానురూప, ఆ మనసుకు తగినట్లుగా ఏ సంస్కారంతో మనసు నిండి ఉంటుందో ఆ సంస్కారానికి తగినట్లుగా, ఆ మనసుకు తగినట్లుగా ఆ శ్రద్ధలు వారికి ఉంటాయి. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి. భరతవంశంలో పుట్టినటువంటి ఓ అర్జునుడా, ఇది ప్రాథమికమైనటువంటి విషయం. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి అనేది ప్రాథమికమైన విషయం. ఆ శ్రద్ధను అలవాటు చేసుకున్నటువంటి పురుషుడు, శ్రద్ధను స్వభావంగా ఉంచుకున్నటువంటి పురుషుడు, లేదా స్వభావ సిద్ధమైనటువంటి శ్రద్ధను తెచ్చుకున్నటువంటి
పురుషుడు శ్రద్ధామయోయం పురుష, శ్రద్ధామయుడుగానే ఉంటాడు. ప్రతి విషయం మీద తనకు తెలియకుండా కొంత, తెలిసి కొంత శ్రద్ధను కలిగి ఉంటాడు. విచిత్రమైనటువంటి విషయాల మీద విచిత్రమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. సాత్వికమైనటువంటి విషయాల మీద సాత్వికమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటాడు. తన సంస్కారాలను అనుసరించుకుని, తన సంస్కారానురూపంగా ఆయా విషయాల మీద, ఆయా వస్తువుల మీద, ఆయా క్రియల మీద, ఆయా దేవతల మీద, ఆయా ఉపాసనా విధానాల మీద, అన్నిటి మీద శ్రద్ధను కలిగి ఉంటాడు. శ్రద్ధామయోయం పురుష, శ్రద్ధతో నిండిపోయి ఉంటాడు పురుషుడు. మానవులు శ్రద్ధతో నిండిపోయి ఉంటారు, కానీ శ్రద్ధతో నిండిపోయి ఉన్నాము అనే విషయాన్ని వారు గుర్తించుకోక వేరు విషయాలను ఆలోచిస్తారు. కానీ మానవుడు శ్రద్ధామయోయం పురుష. కాకపోతే ఆ శ్రద్ధ ఏ రకంగా ఉంటుంది అని చెప్పటం కష్టం. యో యశ్రద్ధ స ఏవ సహ, ఏ రకమైనటువంటి శ్రద్ధను తెచ్చుకుని ఆ శ్రద్ధను పెంచుకుంటూ ఉంటాడో ఆ శ్రద్ధకు తగినట్లుగా శ్రద్ధామయుడవుతాడు. ఆ శ్రద్ధామయత్వానికి తగినట్లుగా ఫలితాన్ని పొందుతాడు. ఒకవేళ గనక సాత్వికమైన శ్రద్ధను తెచ్చుకుంటే, సాత్వికమైన సంస్కారాల ద్వారా వచ్చినటువంటి సాత్వికమైన శ్రద్ధామయుడవుతాడు. దానికి తగిన ఫలితాలను అనుభవిస్తాడు. లేదా రాజసంగాని తామసంగాని అయితే దానికి తగిన ఫలితాలను అనుభవిస్తాడు. శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ స ఏవ సహ అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. జాగ్రత్తగా విడమర్చి చూసుకుని అర్థం చేసుకోండి అని పరమాత్మ మనకే వదిలేశాడు. చెప్పవలసినటువంటి సమాధానం మొత్తం ఇందులో ఉంది, లేదా చెప్పవలసినటువంటి సమాధానానికి బీజం ఇందులో ఉంది. దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని దానికి తగినట్లుగా నడుచుకోవలసింది అనే సూచనను కూడా పరమాత్మ ఇందులో ఉంచేశాడు. ఉంచి ఈ శ్లోకాన్ని మన ముందు పెట్టేస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి, చూసుకున్న దాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నట్లు నడుచుకోండి అని. ఇందులో ఉండేటువంటి అంశాలను, పదాలను జాగ్రత్తగా తరచి చూసుకుంటే సమాధానం, రావలసినటువంటి సమాధానం వచ్చేస్తుంది అని పరమాత్మ అభిప్రాయం. అందులో మొదటి వాక్యంలో ఉండేటువంటి పదాలు సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి. సత్వం, ఆ సత్వాన్ని అనుసరించి శ్రద్ధ కలుగుతుంది అనేటువంటి పదాలు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటే ప్రాథమికమైన సమాధానం దొరుకుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. సత్వం అంటే మనస్సు అని అనుకున్నాము. ఈ మనస్సులోనే ఎన్నో జన్మల ద్వారా తెచ్చిపెట్టుకున్నటువంటి, ఎన్నో జన్మలలో పెంచుకున్నటువంటి సంస్కారాలన్నీ కేంద్రీకృతమై ఉంటాయి అనే విషయాలను కూడా మనం చాలాసార్లే అనుకున్నాము. మానవులు అనేక జన్మలలో, జన్మలలో తెచ్చుకున్నటువంటి సంస్కారాలు, ఆయా విషయాల మీద తెలిసి కొంత, తెలియక కొంత పెంచుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఈ మనసులో నిక్షిప్తమై ఉంటావు. ఈ మనసులో నిక్షిప్తమై ఉండగా ఈ మనసుతోనే జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళతాడు, లేదా ఒక జన్మను పూర్తి చేసుకుని మరొక జన్మను ప్రారంభించుకుంటాడు. మరొక జన్మను ప్రారంభించుకున్నప్పుడు ఈ మనస్సు కూడా వచ్చింది, మనస్సులో ఉండేటువంటి సంస్కారాలన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి తాను పెంచుకున్నటువంటి సంస్కారాలన్నిటినీ కలిపి మూట కట్టుకుని మనస్సు అనే తీరుతో తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ సంస్కారాలే గనక సరి అయిన విధానంలో, శాస్త్రీయమైన మార్గంలో నడుచుకోవటం ద్వారా తెచ్చుకున్నటువంటి సంస్కారాలే అయితే, శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గంలో తెచ్చుకున్నటువంటి సంస్కారాలే అయితే, ఆ సంస్కారాలకు తగినట్లుగా ఆ సంస్కారాలు ఈ జన్మలో కూడా అనుసరిస్తూ ఉంటాయి కాబట్టి, లేదా ఈ జన్మలో కూడా ఆ సంస్కారాల యొక్క అనువృత్తి ఉంది కాబట్టి, ఆ సంస్కారాలకు తగినట్లుగా మంచి సాత్వికమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటాడు. అలా కాకుండా తోచినట్లుగా నడిచేటువంటి తీరును ఒక్కొక్క జన్మలో, ఏదో ఒక జన్మలో గనక అవలంబించినట్లయితే, తోచినట్లు నడుచుకుంటూ ఆ తీరుకు తగిన సంస్కారాలను గనక పెంచుకున్నట్లయితే, ఆ సంస్కారాలను ఈ జన్మలోకి కూడా తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ జన్మలో దానికి తగినట్లుగానే తోచినట్లు నడుచుకోవటం మీద శ్రద్ధను పెంచుకుంటాడు. అలా కాకుండా పూర్తిగా నిషిద్ధమైనటువంటి మార్గంలోనే సంచరించటం, పూర్తిగా చేయకూడదు అని చెప్పినటువంటి పనులను మాత్రమే చేయటం అనేటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే,
దానికి తగిన సంస్కారాలను తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ సంస్కారాలను అనుసరించుకుని లేదా ఆ సంస్కారాలకు తగినట్లుగా వద్దన్న పని మీదే శ్రద్ధ అనేటువంటి తామస శ్రద్ధను పెంచుకుంటాడు. కాబట్టి సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి. వారు తెచ్చుకున్నటువంటి సంస్కారాలను ఆ సంస్కారాలకు తగినట్లుగా శ్రద్ధను పెంచుకుంటారు. సంస్కారాలు వారు తెచ్చుకున్నటువంటి సంస్కారాలే, వారు నడుచుకున్నటువంటి తీరుతో వచ్చినటువంటి సంస్కారాలే. ఆ సంస్కారాలకు తగినటువంటి శ్రద్ధలు, ఆ శ్రద్ధలకు తగినటువంటి ఫలితాలు ఎవరికి వారు అనుభవించవలసిందే. అలా కాదు, మధ్యలో మేము సంస్కారాలను మార్చేసుకుంటాము. సంస్కారాలను ఎలా మార్చుకుంటాము అంటే శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి లేదా శాస్త్రంలో ఉండేటువంటి విషయాలను శ్రద్ధగా వింటాము. విని ఆ మార్గంలో నడుచుకోవాలి అనేటువంటి కొత్త నిర్ణయాలను మేము తీసుకుంటూ ఉంటాము. తీసుకుని మంచి సంస్కారాలను పెంచుకుంటాము. మంచి సంస్కారాలను పెంచుకుని మంచి శ్రద్ధను పెంచుకుంటాము అని ఒకవేళ అనే మాట అయితే పరమాత్మ ఓఎస్ అనే అంటాడు. సత్వానురూపా భవతి సర్వస్య శ్రద్ధ అనే అంటాడు. సత్వానురూప, నీ మనస్సును ఏ రకమైనటువంటి సంస్కారాలతో నింపుకుంటావో ఆ రకమైనటువంటి శ్రద్ధ కలుగుతుంది అని అన్నప్పుడు ఈ జన్మలోనైనా ఇప్పటికైనా సరే మంచి విషయాలను మంచి మార్గాల్లో నడుచుకోవాలి అనేటువంటి ఆలోచనలను చేసుకుని ఆ ఆలోచనల ద్వారా మంచి సంస్కారాలను పెంచుకుని మంచి శ్రద్ధను పెంచుకునే మాట అయితే కాదనేందుకేమీ లేదు. అప్పుడు కూడా మాట ఇదే, సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి అని మాట. కానీ ఆ సత్వం, ఆ మనస్సు సరి అయిన తీరులో ఉన్నట్లు. కాబట్టి ఎవరైనా సరే వారు తెచ్చుకున్న వారు పెంచుకున్న పోయిన జన్మలలో కానీ లేదా ఈ జన్మలో కానీ ఇప్పుడు కానీ మరొకప్పుడు కానీ పెంచుకున్నటువంటి సంస్కారాలకు తగినట్లుగా వారి శ్రద్ధను వారు పొంది ఉంటారు, వారి శ్రద్ధను వారు కలిగి ఉంటారు, అలాంటి శ్రద్ధతో ఉంటారు. ఈ శ్రద్ధకు, సంస్కారాలకు, మనస్సుకు పూర్తిగా లంకె ఉన్నది అనేది ప్రాథమికమైన విషయం. ఇప్పుడు శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః అన్నుబడినావు కదా. శాస్త్రవిధి ముత్సృజ్య అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను, వైదికమైనటువంటి ధర్మ మార్గాలను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన వాడికి మంచి సంస్కారాలు ఎక్కడి నుంచి కలుగుతాయి? మంచి సంస్కారాలు కలగనప్పుడు మంచి శ్రద్ధ అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది అనేది నీ ముందున్న ప్రశ్న, నువ్వే తీర్చుకోవలసినటువంటి ప్రశ్న. శాస్త్రీయమైనటువంటి మార్గం మీద ఆసక్తి లేదు, అది నడుచుకోవలసినటువంటి విధానం అనే అభిప్రాయం లేదు అన్నప్పుడు, మంచి ఆలోచనే లేనప్పుడు మంచి సంస్కారం ఎక్కడి నుంచి కలిగింది? దానికి తగినట్లుగా మంచి శ్రద్ధ ఎక్కడి నుంచి కలుగుతుంది? కాబట్టి శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః అనేటువంటి కాంబినేషన్ కొంచెం కష్టమైనటువంటి కాంబినేషన్. అది లాజికల్గా తొందరగా కుదరదు. ఎక్కడైనా హఠాత్తుగా కుదిరితే కుదరవచ్చు, హఠాత్తుగా ఒక చోట ఉంటే ఉండవచ్చు. శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః, మంచి శ్రద్ధతో లేదా సాత్వికమైనటువంటి శ్రద్ధతో బాగా విహితమైనటువంటి కర్మలను చేసేటువంటి విధానం ఎక్కడైనా ఒక చోట కుదిరితే కుదరవచ్చు. ఎక్కడ కుదురుతుంది అనటానికి భవిష్య పురాణంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మనకు తెలిసిన ఉదాహరణనే కొంచెం వేరుగా చెప్పారు. పుండరీకుడు అని ఒక సామాన్య మానవుడు ఉండేవాడు. అతను శాస్త్ర విధానంతో ఏమీ నడుచుకోవట్లేదు. తల్లిదండ్రులు కాస్త వృద్ధులు, వారికి సేవ చేయవలసినటువంటి సందర్భంలో వాడిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడెక్కడో తిరిగేవాడు, ఊళ్ళలోనూ తిరిగేవాడు, అడవుల్లోనూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి కుక్కుట మహాముని అనే ఒక మహర్షి గారి ఆశ్రమానికి చేరాడు. ఆ కుక్కుట మహర్షి గారు ఈ పుండరీకుణ్ణి కూర్చోపెట్టి మంచి విషయాలు బోధించారు. ఆయన కూడా కొంచెం సేపు చెప్పి చూశారు, ఈ వ్యక్తికి లేదా ఈ జీవుడికి శాస్త్ర విధానం మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. శాస్త్ర విధి అంటే ఒప్పుకోవటం లేదు, ఏదో తిక్కగా మాట్లాడతాడు లేదా ఏదో మాట్లాడతాడు, వాదిస్తాడు, ఎంతసేపటికి మాట వినడు అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని, అలా కాదు నాయనా, నీకు జన్మనిచ్చారు కదా నీ తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారి మానాన్న వారిని విడిచిపెట్టేసి, వారు ఇష్టం వచ్చినట్టు ఉండని అని విడిచిపెట్టేసి నువ్వు ఇలా ఊళ్ళు పట్టుకుని తిరగటం న్యాయమా? అందువలన నువ్వు వారికి సేవ చేయాలి, నీకు వారు ఉపకారం చేశారు, నువ్వు వారికి ప్రత్యుపకారం చేయాలి అని ఓ మాట అన్నారు. ఈ మహానుభావుడికి ఎందుకు నచ్చిందో ఈ మాట నచ్చింది.
శాస్త్రవిధి, ధర్మము, వేదము, మార్గము అంటే నచ్చలేదు. ఉపకారము, ప్రత్యుపకారము అనగానే నచ్చేసి మీరు చెప్పింది బాగుందండి, నేను తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి, అది నా కర్తవ్యం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు వేరే దేవతలు లేరు, వేరే దేవుళ్ళు లేరు, ఏమీ లేరు, కేవలం తల్లిదండ్రులకు సేవ చేసుకోవటమే ఈ క్షణం నుంచి నా కర్తవ్యం అని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. సేవ చేసుకుంటూ ఉన్నాడు. సేవ చేసుకుంటూ ఉండగా సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే పైనుంచి కిందకి దిగి నిన్ను అనుగ్రహించటానికి వచ్చాను అని పిలిచాడు. పిలిస్తే నేను రాలేనన్నాడు ఈయన. నేను రాలేను, మా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాను, అక్కడ ఇటుక ఉంది, దాని మీద నుంచో కాసేపు, నుంచున్న తర్వాత ఈ సేవ పూర్తయిన తర్వాత వస్తాను అని అన్నాడు. ఆయన పాపం ఆ ఇటుక మీదే నుంచుని ఉన్నాడు. ఈయన తల్లిదండ్రులకు సేవ చేసుకోవటము, తర్వాత ఆ ఫలితాలను అందుకోవటం ఇవన్నీ పూర్తయిపోయినాయి అని భవిష్య పురాణంలో ఉండేటువంటి చిన్న ఆఖ్యాయిక, మనకు తెలిసినటువంటి పాండురంగ మహాత్మ్యంలో ఉన్నలాంటి కథ. ఇందులో ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి శాస్త్ర విధానం మీద, శాస్త్ర మార్గం మీద ఏమాత్రం నమ్మకం లేదు. కానీ ఆ మహర్షి గారి ఉపదేశమో, తను జన్మాంతరాలలో తెచ్చుకున్నటువంటి మంచి సంస్కారాలకు ఫలితమో ఏమో, కానీ తల్లిదండ్రుల సేవ అనే దాని మీద శ్రద్ధ కలిగిన దాన్ని శ్రద్ధగా ఆచరించుకుని ఫలితాన్ని సాధించుకున్నాడు. కానీ అన్ని సందర్భాలలో ఇది కుదురుతుందా? శాస్త్ర విధానం మీద నమ్మకం లేకపోవటం, మంచి విషయాల మీద శ్రద్ధ ఉండటం అనేది అన్ని సందర్భాలలో కుదురుతుందా అనేది ఆలోచించుకోవాలి. అన్ని సందర్భాలలో ఇది కుదరదు. ఇదేదో అక్కడక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ అనే చోట ఉంటే ఉండవచ్చు, కానీ సాధారణమైనటువంటి కేసులలో ఇలా జరగదు. సాధారణమైనటువంటి విషయాలలో, సాధారణమైనటువంటి మానవుల విషయాలలో ఇది శాస్త్ర విధానం ద్వారా సంస్కారాలు వస్తేనే సాత్వికమైనటువంటి శ్రద్ధ రావటం అనేది కుదురుతుంది. కాబట్టి శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాహ అనే మాట వినంగానే ఎవరు సంతోషపడిపోకూడదు. మేము శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టినా సరే మంచి పనులు చేసేసుకుంటున్నాము అని ఎవరు తొందరపడి సంతోషపడకూడదు. శాస్త్ర విధానాన్ని పట్టుకోవాలి. ఎక్కడైనా పొరపాటున శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టినా సరే మంచి విషయం కాబట్టి, మంచి శ్రద్ధ కాబట్టి, మంచి ఫలితాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నా వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఎక్సెప్షనల్ కేసుని బట్టి నిర్ణయించుకోకూడదు. నిర్ణయం ఎట్లా ఉండాలి అంటే శాస్త్రీయమైనటువంటి మార్గం, దాని మీద విశ్వాసం, దాని మీద వచ్చినటువంటి నడవడిక, దాని మీద సంస్కారాలు, దాని మీద శ్రద్ధ అనే విధానంతోనే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే సరి అయిన శ్రద్ధ కలుగుతుంది, సరి అయిన ఫలితం కలుగుతుంది. కానీ అనవసరమైనటువంటి ఆలోచనలతో వచ్చే విధానాలలో కలుగుతుంది అనే గ్యారంటీ లేదు అని పరమాత్మ ప్రాథమికంగా సూచనప్రాయంగా చెప్పేసి సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి. ఈ శ్రద్ధను సరి అయిన రీతిలో పెంచుకోవాలి అంటే, సరి అయిన రీతిలో ఈ శ్రద్ధకి కారణమైనటువంటి సత్వాన్ని అంటే సంస్కారాలను బలోపేతం చేసుకోవాలి అంటే ఏం కావాలి అనే విషయాన్ని కూడా భారత అనేటువంటి పదంతో పరమాత్మ సూచన చేశాడు. శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని, ఆ మార్గం మీద ఉండేటువంటి జ్ఞానాన్ని ఇష్టపడటం ద్వారా, శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని ఇష్టపడటం ద్వారా, శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకోవటం ద్వారా దీన్ని తెచ్చుకోవాలి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. శాస్త్రీయమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి సంస్కారం, ఆ సంస్కారం ద్వారా కలిగేటువంటి శ్రద్ధ, ఇవి మానవుడిని పై స్థాయికి తీసుకువెళతాయి అనే విషయాన్ని ప్రాథమికంగానే తేల్చేశాడు. తేల్చి శ్రద్ధామయోయం పురుష అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని రెండో భాగంలో చెప్తున్నాడు. శ్రద్ధామయోయం పురుష. శ్రద్ధ అనేది మానవులకు తెలిసి కొంత ఉంది, తెలియకుండా కొంత ఉంది. అన్నం తింటే ఆకలి తీరుతుంది అనేది ఒక విశ్వాసం, అది ఒక శ్రద్ధ. లేదా మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది అనేది ఒక విశ్వాసం. మందు వేసుకుంటే రోగం తగ్గుతుంది, ఇదొక విశ్వాసం. లేదా ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు వేసుకుంటేనే ఆయన హస్తవాసి మంచిది కాబట్టి తగ్గుతుంది, రోగం తగ్గుతుంది, ఇదొక విశ్వాసం. ఇలా మానవుల యొక్క జీవితం మొత్తం శ్రద్ధామయంగానే ఉంది. వేరువేరు విషయాలలో శ్రద్ధలో ఉంది. వేరువేరు విషయాల మీద ఉండేటువంటి శ్రద్ధలతో, వేరువేరు శ్రద్ధలతో మానవుల జీవితం మొత్తం నిండిపోయింది. కాబట్టి శ్రద్ధామయోయం పురుష.
మానవుడు పూర్తిగా శ్రద్ధామయుడు, శ్రద్ధతోనే మునిగిపోయి ఉన్నవాడు, శ్రద్ధలోనే ఉండేవాడు, వేరువేరు విషయాల మీద వేరువేరు శ్రద్ధలను కలిగి ఉన్నవాడు. కానీ ఆ శ్రద్ధలను విడదీసి చూసుకోవటం మానవుడికి చేత కావటం లేదు. శ్రద్ధ సామాన్యమైనటువంటి విషయం మీద ఉండే సామాన్యమైన శ్రద్ధ, లేదా కోరుకున్న వస్తువు మీద ఉండేటువంటి రాజసమైన శ్రద్ధ, లేదా నిషిద్ధమైనటువంటి మార్గంలో ఉండేటువంటి తామస శ్రద్ధ, లేదా శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశాల మీద ఉండే సాత్విక శ్రద్ధ అని విడదీసి చూసుకోవటం అనేది చేత కావటం లేదు. విడదీసి చూసుకోవటం చేతనైతే ఇది సాత్విక శ్రద్ధ, ఇది రాజస శ్రద్ధ, ఇది తామస శ్రద్ధ, ఈ శ్రద్ధకు కారణం ఇది, ఈ శ్రద్ధకు కారణం ఇది, ఈ శ్రద్ధ ప్రధానమైనటువంటి శ్రద్ధ, ఈ శ్రద్ధ సహజంగా కలిగిపోయే శ్రద్ధ అనేది గనక చూసుకోగలిగినట్లయితే, ఆ విభాగ జ్ఞానం గనక మానవులకు ఏర్పడినట్లయితే, యో యశ్రద్ధ స ఏవ సహ, ఏ రకమైనటువంటి శ్రద్ధను నేను కలిగి ఉన్నానో ఆ శ్రద్ధకు తగినటువంటి ఫలితాన్ని ఆ శ్రద్ధామయుడిగా మారి నేను అనుభవిస్తున్నాను అనే విషయాన్ని మానవుడు తెలుసుకోగలుగుతాడు. నాకుండే శ్రద్ధకు, నాకుండే విశ్వాసానికి, నాకుండే ఆస్తిక్య బుద్ధికి ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. దానికి మూలంగా తనను తాను శ్రద్ధామయుడుగా ఉన్నాను అనే విషయాన్ని మానవుడు అర్థం చేసుకోవాలి. శ్రద్ధామయోయం పురుష అనే విషయాన్ని మానవులందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని తమకుండేటువంటి శ్రద్ధ ఏ రకమైనటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధకు కారణమైనటువంటి సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కారణమైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని అడిగిన ప్రశ్నకు సమాధానము, లేదా మనసులో ఉండేటువంటి సందేహానికి సమాధానాన్ని వెతుక్కోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతోనే సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ స ఏవ సహ అని అంటున్నాడు. పరమాత్మ ఈ భావాన్ని అనేక వేద మంత్రాల నుండి కూడా తీసుకువచ్చాడు. కొత్తగా ఈరోజు చెప్తున్నటువంటి భావం కాదు ఇది. అనేక వేద మంత్రాలలో శ్రద్ధా విశ్వమిదం జగత్, శ్రద్ధాం కామస్య మాతరం హవిషా వర్ధయామసి అనేటువంటి మంత్రాలలో, చాలా మంత్రాలలో ఈ శ్రద్ధ యొక్క ప్రాధాన్యం, ఈ శ్రద్ధతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి మొత్తం నిండిపోయి ఉండటం అనే అంశాన్ని చాలా స్పష్టంగానే చెప్పారు. శ్రద్ధా విశ్వమిదం జగత్, ఈ జగత్తులో, ఈ సమస్త ప్రపంచంలో శ్రద్ధను తీసేస్తే మిగిలేదేమీ లేదు. శ్రద్ధతోనే ఈ ప్రపంచమంతా నిండిపోయి ఉంది. మానవుల యొక్క జీవన విధానం మొత్తం తెలిసో తెలియకో శ్రద్ధతోనే పూర్తిగా నిండిపోయి ఉంది. శ్రద్ధ కామస్య మాత, ఇది కోరుకున్నటువంటి వస్తువు లేదా కోరుకున్నటువంటి ఫలితం అందేందుకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి సాధనం ఈ శ్రద్ధ. కోరుకున్నటువంటి ఫలితం పరిపూర్ణంగా లభించాలంటే ఈ శ్రద్ధ అనేటువంటి తల్లి ఉండనే ఉండాలి. అటువంటి శ్రద్ధను హవిషా వర్ధయామసి, మానవులు పెంచుకుంటూ పోవాలి. మానవులు రకరకాల మార్గాలలో పెంచుకోవాలి, ఆలోచనల ద్వారా పెంచుకోవాలి, తమ యొక్క క్రియల ద్వారా పెంచుకోవాలి, తమ యొక్క నడవడిక ద్వారా పెంచుకోవాలి అని అనేక వేద మంత్రాలు చెప్తూ వస్తున్నాయి. ఆ చెప్పినటువంటి భావాలన్నిటినీ పరమాత్మ ఇక్కడ సంకలనం చేసి శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ స ఏవ సహ అని అంటున్నాడు. అనటం ద్వారా దాదాపు సమాధానాన్ని చెప్పేశాడు. ప్రశ్న: శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి శ్రద్ధగా గనక మంచి పనులు చేసినట్లయితే ఫలితం ఏమి దక్కుతుంది అనేది ప్రశ్న. దానికి పరమాత్మ చెప్తున్నటువంటి ప్రాథమికమైన సమాధానం, శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని విడిచిపెడితే సరి అయిన శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? సరి అయిన శ్రద్ధ రాదు కాబట్టి, శ్రద్ధ సరిగ్గా లేదు కాబట్టి, శ్రద్ధాం కామస్య మాతరం అని అనుకున్నాం కాబట్టి సరి అయిన ఫలితం రాకపోవచ్చు. కానీ శాస్త్రీయమైన మార్గాన్ని విడిచిపెట్టినా ఒకవేళ సరి అయిన శ్రద్ధను కలిగి ఉంటే సరి అయిన ఫలితం రావటానికి ఆస్కారం ఉంది. దాన్ని కాదనేందుకేం లేదు. శ్రద్ధానురూపంగా వచ్చేటువంటి ఫలితాన్ని కాదనేందుకేం లేదు. కానీ శ్రద్ధ వస్తుంది అని నియమంగా చెప్పలేము, శ్రద్ధ కలుగుతుంది అని నిర్ణయంగా చెప్పలేము. కాబట్టి శాస్త్రీయమైనటువంటి మార్గంలో శ్రద్ధను పెంచుకోవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అని పరమాత్మ సమాధానాన్ని చెప్పేశాడు. చెప్పేసి దాన్ని వివరించటం కోసం,
దాన్ని వివరించటం మాత్రమే కాకుండా ఏ రకమైనటువంటి శ్రద్ధ మాలో ఉంది, ఏ రకమైన శ్రద్ధను మేము కనిపెట్టి దానికి కారణమైనటువంటి సంస్కారాలను, దానికి కారణమైనటువంటి జ్ఞానాన్ని మేము కనిపెట్టుకోవాలి. శ్రద్ధను కనిపెట్టడం ఎట్లా? శ్రద్ధ త్రివిధ అని మీరన్నారు. ఆ శ్రద్ధను 3 విధాలుగా మేము ఎట్లా కనిపెట్టుకోవాలి, ఎట్లా దాన్ని సరి చేసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాన్ని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాక్షసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః అని. చేసే పనులను బట్టి, చేసేటువంటి విధానాలను బట్టి శ్రద్ధ ఏ రకంగా ఉంది అని ఎవరికి వారే తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక సాత్వికమైన శ్రద్ధే ఉన్నట్లయితే, సాత్వికమైనటువంటి సంస్కారాలు కలిగినటువంటి, సాత్వికమైన శ్రద్ధ కలిగినటువంటి మానవులు యజంతే సాత్వికాః దేవాన్, దేవతలను పూజిస్తారు. వారు ఎవరిని పూజించినా దేవతలు అనేటువంటి భావనతో పూజిస్తారు. దేవతలను పూజిస్తారు. వారు చేసేటువంటి ప్రతి పనిని పూజాభావంగా చేస్తారు. లేదా చేసే ప్రతి పనిని, ఆ పనికి ఫలితాన్ని అందుకునే వారిని దేవతలు అనేటువంటి భావనతో ఉంచుకుని పూజలు చేస్తారు. ప్రతి పనిని పూజారూపంగా చేస్తారు. ప్రతి వ్యక్తిని దేవతామయంగా చూస్తారు. సర్వము మంచిగా కనిపిస్తుంది వారికి. కాబట్టి యజంతే సాత్వికాః దేవాన్. రాజసాః, రజోగుణం ప్రధానంగా ఉండేటువంటి వారు, రాజసమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి మానవులు యక్ష రక్షాంసి రాజసాః, యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తూ ఉంటారు. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ప్రేతలను అంటే పిశాచాలను, అలాగే భూతగణాలను, భూతాలు అనే పేరు కలిగినటువంటి వాటిని, వీటన్నిటినీ పూజిస్తూ ఉంటారు తామసా జనాః, తామసమైనటువంటి శ్రద్ధ కలిగిన వారు. తామసా జనాః అన్నా, తామసమైనటువంటి సంస్కారం కలిగిన వారు అన్నా, తామసమైనటువంటి సంస్కారంతో వచ్చిన తామసమైన శ్రద్ధ కలిగిన వారు అన్నా ఒకటే. కాబట్టి దానికి కావలసినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి తామసా జనాః, తామసమైన శ్రద్ధ కలిగిన వారు. ప్రేతాన్ భూతగణాంశ్చ అన్యే, ప్రేతలను అంటే పిశాచాలను, అలాగే భూతగణాలను, వీటిని వారు సేవిస్తూ ఉంటారు, వీటిని పూజిస్తూ ఉంటారు అని పరమాత్మ శ్రద్ధను కనిపెట్టే, శ్రద్ధా విభాగాన్ని సరిగ్గా కనుగొనేందుకు ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. అందులో మొదటి విభాగాన్ని, సాత్వికమైనటువంటి శ్రద్ధను కనిపెట్టే విధానం ఏమిటి అనేదాన్ని పరమాత్మ యజంతే సాత్వికాః దేవాన్ అని అంటున్నాడు. చేసే పనిని సవ్యంగా చేస్తారు, సక్రమంగా చేస్తారు, పూజాభావంతో చేస్తారు. పూజాభావంతో చేయటం కాకుండా చిన్న చిన్న పనులలో కూడా దేవతాబుద్ధితో ఎదుటివారిని చూస్తూ పనులు చేస్తారు. తల్లిదండ్రులను పుండరీకుడు సేవ చేసుకున్నందుకు ఫలితాన్ని అనుభవించటానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, తల్లిదండ్రులను దేవతలుగా భావించాడు. వారికి చేసేటువంటి సేవను పూజగా అతను భావించాడు. పూజ చేశాడు. పూజతో పాటు ఆ తల్లిదండ్రులను దేవతాబుద్ధితో సేవించాడు. కాబట్టి దేవతాబుద్ధితో చేసుకున్నాడు. కాబట్టి చేసే పనిని పూజాభావంతో చేసుకున్నాడు. కాబట్టి చేయవలసింది సాధారణమైనటువంటి క్రియే అయినా, తల్లిదండ్రులను సేవించడం అనేది జన్మనెత్తిన ప్రతి మానవుడికి ఉండేటువంటి కనీస బాధ్యతే అయినా సరే ఫలితాన్ని, ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందాడు. చేసేది సాధారణమైన పనే అయినా ఫలితం మాత్రం ఉత్తమంగా ఉండేటట్లు చూసుకోగలిగాడు. దానికి కారణం తన యొక్క శ్రద్ధే. కొంచెం తప్పు ఉన్నప్పటికీ ఈ శ్రద్ధకు తగినటువంటి ఫలితాన్ని అయితే వెంటనే పొందగలిగాడు. అయితే రాజసా జనాః, రాజసమైనటువంటి శ్రద్ధ ఉండేవారు ఏ పనైనా సరే వెంటనే అయిపోవాలి, లేదా మేం కోరుకున్నది తీరాలి, తీరటం అనేది కొంచెం తొందరగా అయిపోవాలి అనే అభిప్రాయం ఉండేవారు. కొంచెం తొందరపాటు ఉండేవారు. తొందరపాటు ఎట్లాంటి తొందరపాటు అంటే, కోరుకున్నామా మనకు అందిందా అన్నట్లు ఉండాలి అనే నిర్ణయం ఉండేవారు. రాజసా జనాః, రాజసమైనటువంటి సంస్కారాలు, రాజసమైనటువంటి శ్రద్ధ ఇవి కలిగినటువంటి వారు. వారు ఏం చేస్తారు అంటే, తొందరగా పని కావటానికి యక్ష రక్షాంసి,
యక్షులు, కుబేరాది యక్షులు కొంతమంది ఉన్నారు. అలాగే రాక్షసులు, పిలుస్తే పలికేటువంటి మంచి రాక్షసులు కొంతమంది ఉన్నారు. వారి పూజలను చేసుకుంటారు. యక్ష పూజ ఏమేముంది, యక్ష పూజలు ఏమేమున్నాయి, రాక్షస పూజలు ఏమేమున్నాయి అనే లిస్ట్ అడగద్దు. లిస్టు నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా నేను చెప్పను. యక్ష రాక్షసుల యొక్క పూజలను వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. యక్ష రక్షాంసి రాజసాహ. ఇలా కాకుండా ఇతరులను పీడించటం ప్రధానం. ఎలాగోలా ఇతరులను తొక్కేసేయాలి లేదా వాళ్ళని హింసించాలి అనేటువంటి కోరిక ఉండేటువంటి వాళ్ళు, ఆ కోరికను ఇటు దేవతలు కానీ ఇటు యక్షులు కానీ తీర్చరు అనేటువంటి జ్ఞానం ఉండేవారు. ఇతరులను పీడించడానికి సిద్ధంగా ఎవరున్నారు అని వెతుక్కునేవారు. ఇతరులను పీడించడానికి ఎవరున్నారు సిద్ధంగా అంటే పిశాచాలు ఉన్నాయి లేదా భూతగణాలు కొన్ని ఉన్నాయి అని తెలుసుకున్నవారు వాళ్ళని పట్టుకుని ఇతరులను పీడించుకోవటం అనేటువంటి ఫలితాలను సాధించుకుంటారు. ప్రేతాన్ భూతగణాంశ్చైవ యజంతే తామసా జనాః. తామసమైనటువంటి కోరికలు, ఇతరులను హింసించాలి అనేటువంటి కోరికలు, ఆ కోరికలకు తగినట్లుగా వచ్చేటువంటి తామసమైన శ్రద్ధ, తామసమైన శ్రద్ధతో తామసమైనటువంటి ప్రాణులను లేదా తామసమైనటువంటి పూజనీయమైనటువంటి వాటిని తీసుకొచ్చుకుని క్షుద్రమైనటువంటి అత్యల్పమైనటువంటి పూజలను, అత్యల్పమైనటువంటి ఫలితాలను వారు సాధించుకుంటారు. పిశాచాలను సాధించుకుంటారు, పిశాచాలను ప్రసన్నం చేసుకుంటారు. ఎందుకంటే పిశాచం అనేది వీరికి తగినట్లుగా ఉంటుంది. పిశాచాలు వీరికి తగినట్లుగానే ఉంటాయి. దేవతలైతే గనక వాడిని హింసిస్తే నీకేం వస్తుంది, వాడిని హింసిస్తే వాడికి హింస అనేది సరే నీకు పాపం వస్తుంది కదా అని ఓ మంచి మాట చెప్పేందుకు ఆస్కారం ఉంది. వాడిని హింసించకూడదు, ఎవరిని హింసించాలి అని అనుకోకూడదు. ఒకవేళ వాడు నీకు అపకారం చేసినా సరే ఆ అపకారానికి ఫలితాన్ని వాడు పొందుతాడు కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. ఈ అపకారాన్ని దాటి ఎలా వెళ్ళాలి అనే విషయాన్నే ఆలోచించుకో, లేదా ఈ అపకారం నీ వైపు రాకుండా ఎలా రక్షణ చేసుకోవాలి అని చూసుకో అని చెప్తారు. యక్షులు రాక్షసులు కూడా దగ్గరగా ఇలాగే మాట్లాడతారేమో, కానీ పిశాచాలు మాత్రం వెంటనే వీడు చెప్పుకున్న దాన్ని ఒప్పుకుంటాయి. ఎందుకంటే పిశాచానికి వీడికి ఉండేటువంటి స్వభావం ఒకటే, ఏంటంటే ఇద్దరికీ తమ మంచి ఏమిటి అని తెలియదు. ఎదుటివారిని పీడించటం అనేది మాత్రమే తెలుసు. తమ మంచి ఏమీ తెలియదు, ఎదుటివారికి మంచి ఏమిటి అని కూడా తెలియదు. ఎదుటివారిని పీడించడానికి రమ్మంటే మాత్రం వెంటనే తయారైపోయేవి పిశాచాలు, ఈ భూతగణాలు. కాబట్టి వీటిని పిలుచుకుంటారు. పిలుచుకుని ఎలాగైనా సరే ఎదుటివారిని పాడు చేయాలి అనేటువంటి సంకల్పాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఆ సాధించుకోవటంలో ఎంతవరకు సఫలమవుతారు అనే అంశాన్ని పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు. కానీ వీరు మాత్రం గోతుల్లో పడిపోతూనే ఉంటారు. వీరు మాత్రం దిగజారిపోతూనే ఉంటారు. ఎందుకంటే తామసా జనాః. తమః అంటేనే అజ్ఞానం. ఆ అజ్ఞానంలోకి వీరి క్రియల ద్వారా ఇంకా కూడా కూరుకుపోతూ ఉంటారు. ప్రేతాన్ భూతగణాంశ్చైవ యజంతే తామసా జనాః. కాబట్టి ఒకవేళే గనక మంచి చేయాలి అనే కోరికతో దేవతలను పూజించాలి అనేటువంటి శ్రద్ధే కలిగితే అది సాత్వికమైన శ్రద్ధ అని గుర్తుంచుకోవచ్చు. తొందరగా పనులైపోవాలి, అనుకున్న తడువే వెంటనే చేసేయాలి, దానికి తగ్గట్లుగా ఎవరినైనా మనం తెచ్చుకుందాము అని అనుకుంటే ఆ శ్రద్ధను రాజస శ్రద్ధగా మనం వర్గీకరించుకోవచ్చు. అలా కాకుండా కేవలం ఎదుటి వారిని హింసించడానికి మాత్రమే ఏ పిశాచాన్నో గనక ఆశ్రయించినట్లయితే దాన్ని తామస శ్రద్ధగా అభివర్ణించుకోవచ్చు అని పరమాత్మ శ్రద్ధలను గుర్తించేటువంటి విధానాన్ని మనకు చెప్పాడు. పరమాత్మ దేవతల గురించి, రాక్షసుల గురించి, పిశాచాల గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఏ వ్యక్తితో స్నేహం చేయాలి అనే అంశం కూడా ఇందులోనే ఉంది కదా. మంచి స్నేహితుడు కావాలి అనుకుంటే మంచివాడిని వెతుక్కుని వెళ్తాము. మనకు కావలసినటువంటి లాభాలను తెచ్చిపెట్టే క్విడ్ ప్రోకోనో విధానంలో కానీ కేవలం మనకి లాభాలు తెచ్చిపెడితే చాలు అని అనుకునేట్లయితే అలాంటి వాడి వెంట పడిపోతాము. అలా కాకుండా మనం ఏమీ చేయకుండా, మన చేతికి మట్టి అంటకుండా ఎదుటివాడిని పాడు చేసేవాడు కావాలి అనుకుంటే అలాంటి పిశాచం లాంటి స్నేహితుడిని వెతుక్కుని వెళతాము అనేది మానవుల్లో సహజంగా ఉండేటువంటి ప్రక్రియ. కాబట్టి దాన్ని కూడా తీసుకొస్తున్నాడేమో అని కూడా అనుకోవచ్చు. ఏ రకంగా ఉన్నా సరే స్నేహం మీద కావచ్చు, లేదా చేయవలసినటువంటి కర్తవ్యాల మీద కావచ్చు, వేటి మీదైనా సరే
ఉండే శ్రద్ధ ఏ రకంగా ఉంది అని నిర్ణయించుకోవాలి అంటే ఎవరిని పట్టుకుంటున్నాము అనే అంశాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే శ్రద్ధా నిర్ణయం కలిగిపోతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాహ జనాహ అని అంటున్నాడు. ఇది చాలా పెద్ద దెబ్బేమో అని కూడా అనిపిస్తోంది. ఇలాంటి స్వభావాలు కానీ, ఇలాంటి శ్రద్ధలు కానీ, ఇలాంటి అలవాట్లు కానీ ఏమైనా మనలో ఉంటే పరమాత్మ మనకే తెలియకుండా వెనకాల నుంచి ఒక చరుపు చరుస్తున్నాడేమో అని కూడా అనిపిస్తోంది. శ్రద్ధలు ఏ రకమైనటువంటి శ్రద్ధలున్నాయి, ఆ శ్రద్ధల వెనకాల ఏ రకమైనటువంటి కోరికలున్నాయి, ఏ రకమైనటువంటి సంస్కారాలున్నాయి అనే విషయాన్ని సరిగ్గా తెలుసుకోకుండా ఉన్న శ్రద్ధతో ఏదో ఒకటి చేసేటువంటి విధానం, అప్పటికప్పుడు పని అయిపోవాలి అని అనుకునేటువంటి విధానం సరి అయినది కాదు అని పరమాత్మ చాలా స్పష్టంగానే చెప్తున్నాడు అని అనిపిస్తోంది. కాబట్టి మనం ఈ 2 శ్లోకాలలో ఉండేటువంటి ప్రాథమికమైన విషయాలను, పరమాత్మ చెప్తున్నటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎదుటివారిని హింసించటానికో లేదా మరొక ప్రయోజనం కోసమో ఈ పిశాచాల్లాంటి వారి స్నేహాలను కానీ లేదా పిశాచాల్లాంటి వారి యొక్క అనుగ్రహాన్ని కానీ మనం కోరకుండా ఉండటం, అటువంటి వారి మీద శ్రద్ధను కలగకుండా పెంచుకోకుండా మనం నడుచుకోవటం, అలాగే తొందరగా పని అవ్వాలి అనేటువంటి స్వభావంతో తొందరగా పని చేసి పెట్టేవారినో లేదా తొందరగా పని చేసి పెట్టేటువంటి యక్షరాక్షసులని ఆశ్రయించాలి అనేటువంటి అభిప్రాయాన్నో కలగకుండా మనం చూసుకోవటం, ఆ శ్రద్ధ రాజస శ్రద్ధ కాకుండా ఉండేట్లుగా మనం చూసుకోవటం, అలాగే దేవతలను, ఈ దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి రూపమైన పరమాత్మ మీద శ్రద్ధను పెంచుకోవటం, వారు ఏ రకంగా ఉపదేశం చేస్తే, ఏ రకమైనటువంటి ఆదేశాన్ని ఇస్తే దానికి తగినట్లుగా నడుచుకునేటువంటి శ్రద్ధను కలిగి ఉండటం అనే ఉత్తమ శ్రద్ధను కలిగి ఉండటం, లేదా నికృష్టమైనటువంటి లేదా నీచమైన శ్రద్ధలను పోగొట్టుకోవటం, దీనికి తగినట్లుగా మనసులలోంచి నీచమైనటువంటి సంస్కారాలన్నిటినీ పారద్రోలుకోవటం, సత్సంస్కారాలను తెచ్చుకోవటం, దానికి తగినట్లుగా శాస్త్రీయమైనటువంటి మార్గంలో జ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఆ జ్ఞానం మీద ప్రీతి కలిగి ఉండటం, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను శ్రవణం చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండటం అనేటువంటి ప్రయత్నాలన్నిటినీ మనం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ ప్రయత్నాలన్నిటినీ మనం తప్పకుండా చేసుకోవాలి. మనం ప్రయత్నం చేసుకుని మన శ్రద్ధను పెంచుకుని శ్రద్ధామయమైనటువంటి ఈ మానవ జన్మను సరి అయిన ఫలితం దిశగా మనం తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఆ అవసరాన్ని గుర్తించి ఆ ప్రయత్నాన్ని ప్రారంభించుకుని మనం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా, సమృద్ధం చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. మేము ప్రయత్నం చేస్తాం అని ఆయనకు విన్నవించుకుందాం. ఆ విన్నపంతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః. విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా
सात्विकी राजसी चैव सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु तामसी चेति तां शृणु सत्त्वानुरूपा सर्वस्य सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः यो यच्छ्रद्धः स एव सः यजन्ते सात्विका देवान् यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः यजन्ते तामसा जनाः अशास्त्रविहितं घोरम् अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थम् कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थम् मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् तान् विद्यासुरनिश्चयान् आहारस्त्वपि सर्वस्य आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानम् यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु येषां भेदमिमं शृणु आयुः सत्त्वबलारोग्य आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः रस्या स्निग्धा स्थिरा हृद्याः आहाराः सात्विकप्रियाः आहाराः सात्विकप्रियाः कट्वं ललवणात्युष्णा कट्वं ललवणात्युष्णा तीक्ष्णरूक्षविदाहिनः तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टाः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः दुःखशोकामयप्रदाः यातयामं गतरसं यातयामं गतरसं पूतिपर्युषितं च यत् पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यम् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते विधिदृष्टो
युक्तो य युज्यते यष्टव्यमेवेति मनः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलम् अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ युज्यते भरतश्रेष्ठ तञ्यज्ञं विद्धि राजसम् तञ्यज्ञं विद्धि राजसम् विधिहीनमसृष्टान्नम् विधिहीनमसृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम् श्रद्धाविरहितं यज्ञम् तामसं परिचक्षते तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञा देवद्विजगुरुप्राज्ञा भोजनं शौचमार्जवम् पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यम् अनुद्वेगकरं वाक्यम् सत्यं प्रियहितं च यत् सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते वाङ्मयं तप उच्यते मनः प्रसादः सौम्यत्वम् मनः प्रसादः सौम्यत्वम् मौनमात्मविनिग्रहः मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते तपोमानसमुच्यते श्रद्धया परया तप्तम् श्रद्धया परया तप्तम् तपस्तत्त्रिविधं नरैः तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थम् सत्कारमानपूजार्थम् तपोदम्भेन चैव यत् तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तम् क्रियते तदिह प्रोक्तम् राजसं चलमध्रुवम् राजसञ्चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानम् दातव्यमिति यद्दानम् दीयतेऽनुपकारिणे दीयतेऽनुपकारिणे देशे
काले च पात्रे च देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टम् दीयते च परिक्लिष्टम् तद्दानं राजसं स्मृतम् तद्दानं राजसंस्मृतम् आदेशकाले यद्दानम् आदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातम् असत्कृतमवज्ञातम् तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशः ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य अस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् सततं ब्रह्मवादिनाम् तदित्यनभिसन्धाय तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते सदित्येवाभिधीयते अश्रद्धयाहुतं दत्तम् अश्रद्धयाहुतं दत्तं तपस्तप्तं कृतं च यत् तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ असदित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह न च तत्प्रेत्यनो इह इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः
17వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నారాయణ తీర్థుల వారి తరంగం స్మర వారం వారం అనేటువంటి కృతితో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇంద్రముకామర బృంద సమాచిత ఇంద్రముకామర బృంద సమాచిత పాదసరోరుహ పాదసరోరుహ యుగ్మహరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే స్మర వారం వారం స్మర వారం వారం చేతః స్మరనందకుమారం స్మర వారం వారం చేతః స్మరనందకుమారం స్మర వారం వారం చేతః స్మరనందకుమారం స్మర వారం వారం गोपकुटीर प्रयोगृतचारं गोपकुटीर प्रयोगृतचारं गोकुल बृंदावन संचारं गोपकुटीर प्रयोगृतचारं गोकुल बृंदावन संचारं स्मर वारं वारं चेतः स्मरनन्दकुमारं स्मर वारं वारं वेणुरवामृत पान किशोर वेणुरवामृत पान किशोरं वेणुरवामृत पान किशोरं विश्वस्थितिलय हेतु विचारं वेणुरवामृत पान किशोरं वेणुरवामृत पान किशोरं विश्वस्थितिलय हेतु विचारं स्मर वारं
సంకీర్తన కార్యక్రమం తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.